ఇది ఒక సినిమా ఫంక్షన్ లేదు, ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంది. మా రాంబాబుకి వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిన్న అనుకోకుండా జరిగిన దుర్ఘటన దేశం అంతా కదిలిపోయింది. ఒక్క నిమిషం మౌనం పడింది వాళ్ళ గురించి. ఒక ఫోన్ బాంబే నుంచి చేస్తే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది డబ్బింగ్ మధ్యలో వచ్చి. మామూలు వ్యక్తులు కాదు మీరు. మా పేరు మార్చేసినా మీ వల్లే అవుద్ది, మా ఎదుగుదలైనా మీ వల్లే అవుద్ది, ఏదైనా సరే మీ వల్లే అవుద్ది. అందుకనే మిమ్మల్ని ఎప్పుడు మా గుండెలో పెట్టి చూసుకుంటా, ప్రత్యేకించి నేను. నాకు మీలో చాలామంది పేరు పెట్టి పిలుస్తారు, ఏరా అని పిలుస్తారు, బావ అని పిలుస్తారు. ఇంత రిలేషన్ ఉంది ఈ 40 ఏళ్లలో. దానికి నేను ఎప్పుడు గర్వపడతా. థ్యాంక్ యూ. మా సక్సెస్ కానీ ఈ 40 ఏళ్ళ నుంచి కూడా మేము ఎక్కడున్నామంటే మా కష్టాన్ని కూడా నన్ను మీలో ఒకటిగా చూసుకున్న మీరంటే నాకు జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా తను సాఫ్ట్గా సైలెంట్గా ఉంటాడు. ఇందాక మా నారాయణరాజు గారు చెప్పాడు, చాలా మెత్తగా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు, కానీ చాలా తెలివిగలడని. ఆయన తెలివితేటలో ఆయన క్యారెక్టర్ని ఈ టైటిల్లో పెట్టుకున్నాడు. ఆయన మెత్తగా ఉండి సైలెంట్గా ఉండి అదే సౌండ్ ఆఫ్ సైలెన్స్ ఆయన పెట్టేసుకున్నాడు పేరులో. ఒక ఆటం పవరు, ఆ పవర్ నుంచి వచ్చే ఒక శబ్దం కంటే ఒక నిశ్శబ్దం చాలా పవర్ఫుల్. ఆ నిశ్శబ్దంలోంచి అలా చూసుకుంటే చాలా పెద్ద పవర్ లాగా వచ్చేది ఒక బ్రీత్, అది వైల్డ్ బ్రీత్. సో ఒక వైల్డ్ బ్రీత్ అని, ఒక సౌండ్ ఆఫ్ సైలెన్స్ అని వాళ్ళ కథలో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నట్టుగా ముందే వాళ్ళ టైటిల్లోనే అనౌన్స్ చేశారు. అలాగే తను ఇందాక మా శివ చెప్పాడు పిల్లోడని, డెఫినెట్గా పిల్లోడే. ఇప్పుడు జనరల్గా పిల్లోళ్ళే తర్వాత పిడుగులు అవుతారు. ఆ పిడుగు అవుతాడని కూడా మా శివ చెప్పాడు కాబట్టి డెఫినెట్గా పిడుగు అవుతాడని చెప్పి ఆల్రెడీ రేవు చేసి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్తో సినిమా చేస్తే ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్లో కొట్టుకుంటామో తిట్టుకుంటామో చూసాం. కానీ రెండో సినిమా కూడా క్యారీ అవుతున్నారంటే ఆ డైరెక్టర్లో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్, ఆ ప్రొడ్యూసర్లో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్తోనే జరుగుతుంది. సో డెఫినెట్గా ఆ మంచితనం ఇలా 100 సినిమాల వరకు ఉండేట్టుగానే ఉంచుకోవాలి. మధ్యలో మనకు బలిసిందా కూడిపోతాం. చాలా పైకి ఎగిరారు, చాలా డామ్మని సొరంగంలో పడిపోయారు. అందుకని బలవద్దు, ఇలాగ పిల్లల్లాగానే ఉండండి ఎంత పిడిగైనా సరే. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా రాంబాబుకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే రేవ్ అనే సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు ప్రభు గారు, రాంబాబు గారు నన్ను కూడా పిలిచారు. నేను చూశాను. చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్, చాలా బాగా తీశాడని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు, సక్సెస్ఫుల్గా విడుదల చేశారు. అదే బ్యానర్లో మళ్ళీ అదే డైరెక్టర్ తోటి మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మూడో విషయం ఏంటంటే మా రాంబాబు ప్రొడ్యూస్ అవ్వడం మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే ముందు ఎదురు కూర్చుని మమ్మల్ని ప్రశ్న వేయడం కాకుండా ప్రశ్నలు వేసి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాంబాబు నిర్మాత అయినందుకు అతన్ని మీ అందరి ముందు హర్షధ్వానాలతో అభినందిద్దాం. 11 గంటలంటే 11 గంటలకి కాలు నొప్పి ఉన్నా కానీ మెట్ల మీద నడుచుకుంటా నిదానంగా పైకి వస్తుంటే అన్న నాకు హ్యాపీ అన్న, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను నిజంగా మీకు ఎప్పుడైనా కానీ నేను రుణపడి ఉంటానన్న, మిమ్మల్ని చూస్తే పొద్దున. థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. బాబు గారితో రాంబాబు అది చూడగానే చాలా నాకు ఇష్టమైన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజకీయాల్లో రాంబాబు గారు. ఈ ఫోటో చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఈ 13 తారీఖు 1, 3, 4 నా బర్త్డే కూడా 4 జూను. ఈ 4 ఏంటని ఒక సిద్ధాంత్ గారిని అడిగా. ఇది కాలు మీద కాలు వేసుకుని స్టైల్గా కూర్చునే నెంబర్ రా అన్నాడు ఆయన. అలా ఈ 4లో పుట్టిన వాళ్ళందరూ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది, బోలాతనం, ఎవరిని హర్ట్ చేయము. ఎవడన్నా అంటే నన్ను ఎందుకన్నా అడుగుతాను అనే ఫీలింగ్లో ఉంటాం. ఇది పర్సనల్గా నా అభిప్రాయం. దిస్ ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. కాకపోతే అన్నీ తెలుసుకొని అందరితో చక్కగా ఉంటే దీనంత బెస్ట్ ఇండస్ట్రీ లేదు. అలాంటి ఇండస్ట్రీలో ఇతని మంచితనం చూసి అమెరికా నుంచి ఫ్రెండ్షిప్గా ఉన్న మన మురళీ గింజపల్లి గారు ఈయన నమ్మి ఒక్క మాట కూడా ఆయన రాంబాబు గారు చెప్తే ఏమనరు. రాంబాబు గారు మీ ఇష్టం, మీరు అలా చెప్తే అలాగని. సో ఈ సినిమా వచ్చేసి వైల్డ్ బ్రీత్, మీకు టైటిల్లోనే అర్థమై ఉంటుంది. ఒక నేచర్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది, ఒక సైకలాజికల్ థ్రిల్లరు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే చెప్తాం. చాలా ఎర్లీ ఇప్పుడే సినిమా గురించి మాట్లాడడానికి. సో ఈరోజు రాంబాబు గారి బర్త్డే, మేము మా మూవీని అనౌన్స్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, మా వెనకాల ఉండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.